హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు మా యానివర్సరీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడబోతున్నారు. అది కూడా తక్కువ బడ్జెట్లో. నాకు డెకరేషన్కి కేక్ అండ్ నేను మా హస్బెండ్కి ప్రజెంట్ చేసిన గిఫ్ట్ అంతా నాకు బిలో 100 రూపీస్తోనే అయిపోయింది. ఇంత సింపుల్గా ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నారు అంటే నాకు సడన్గా హెల్త్ అప్సెట్ అయింది. సో సింపుల్గా కానిచ్చేసాను. బట్ ఇంత సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నా నేనైతే ఫుల్ హ్యాపీ. బికాస్ డే మొత్తం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ హోమ్లీ ఫుడ్ తింటూ చాలా బాగా అనిపించింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి కేక్, నైట్ డిన్నర్ అండ్ డిజర్ట్ వరకు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. కేక్ అండ్ డిజర్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేయలేము కదా, సో డే బిఫోర్ నేను ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే రెసిపీస్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ నేను మా హస్బెండ్కి ఇవ్వబోయే గిఫ్ట్ కోసం ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఇదే నేను మా హస్బెండ్కి ఇచ్చిన లవ్లీ గిఫ్ట్. మీకు ఎలా అనిపించింది నా ఈ గిఫ్ట్? మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ఆల్బంలో చిన్ని చిన్ని రోజెస్ ఉన్నాయి కదా, ఆ రోజెస్ ప్రిపేర్ చేయడానికి నాకు టోటల్గా 5 షీట్స్ పట్టాయి. ఈ షీట్ వచ్చేసి 2 రూపీస్. సో నాకు టోటల్గా 10 రూపీస్కి ఈ గిఫ్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇది నేను మా యానివర్సరీకి ప్రిపేర్ చేసిన స్పాంజ్ కేక్. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్గా బేకరీ స్టైల్ వచ్చింది. అండ్ చూసారుగా కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా ఉందో. అండ్ ఆఫ్టర్నూన్ డిన్నర్కి అయితే రాజ్గారి కోడి పులావ్ చేశాను. దట్టు కుక్కర్లో చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను. ఈ పులావ్ అయితే నేను ఒకసారి రెస్టారెంట్లో తిన్నాను. సరే ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. చాలా ఎగ్జాక్ట్గా టేస్ట్ వచ్చింది. ఎక్కడైనా కొత్త రెసిపీ ట్రై చేస్తే రెసిపీ క్రాక్ చేసి ఇంట్లో ట్రై చేయడం నాకు చాలా ఇష్టం. అలా ఆఫ్టర్నూన్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని కల్కి మూవీకి అయితే వచ్చేసాం. మా హస్బెండ్ నాకు తెలియకుండా అయితే టికెట్స్ బుక్ చేశారు. సో హెల్త్ బాగాలేకపోయినా వెళ్ళాను. దట్టు ప్రభాస్ మూవీ అంటే ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. మేమైతే కల్కి మూవీని చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు చూసారా కల్కి మూవీ? మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? మా చిన్న బాబు అయితే నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి ఇద్దరు పిల్లలు థియేటర్లో 3 అవర్స్ ఫుల్గా పడుకొని మూవీ అయ్యాక అప్పుడు లెగిశారు. మూవీ కంప్లీట్ అయ్యేసరికి 5:30 అయ్యింది. ఇంటికి వచ్చి మా మ్యారేజ్ వీడియో అయితే చూసాము. మా పిల్లలు మూవీ చూడలేదు కానీ మా పెళ్ళి వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చూశారు. మేము కూడా కాసేపు అలా త్రోబ్యాక్ మెమరీస్లోకి వెళ్ళి మెమరీస్ అన్నీ కూడా రికలెక్ట్ చేసుకొని వచ్చాము. వీడియో చూస్తూ మా డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తాము. డిన్నర్కి సింపుల్గా ఇలా కర్డ్ రైస్ అయితే చేశాను. ఫైనల్గా డిజర్ట్కి మ్యాంగో ఐస్ క్రీమ్తో డే కంప్లీట్ చేశాము. ఈ రెసిపీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా క్లియర్గా పోస్ట్ చేస్తాను. కమింగ్ వీడియోస్లో మీకు ఈ రెసిపీస్ అన్నీ కూడా 1 by 1 వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.